కమిటీ కుర్రోళ్ళు 2 hours 36 minutes రన్ టైంతో నిహారిక గారి ప్రొడక్షన్లో వచ్చిన ఈ సినిమా ప్రీమియర్ షో అయితే చూసా. ఇక సినిమా చూశాక నాకైతే నచ్చింది గైస్ మూవీ. కానీ క్లియర్గా చెప్తాను వినండి, ఫస్ట్ హాఫ్ అన్ని ఆస్పెక్ట్స్లో పర్ఫెక్ట్ అనేలా ఉంది. ఎంత పొగిడినా తక్కువే, అలా డెవలప్ అవుతూ వెళ్ళింది ఫస్ట్ హాఫ్. కానీ సెకండ్ హాఫ్నే ఫస్ట్ హాఫ్తో పోలిస్తే కొంచెం స్లో అయింది. ఇంటర్వల్ వరకు చేసిన సెటప్ అంతా సెకండ్ హాఫ్లో కాసేపటికే అయిపోయి మళ్ళీ ఎలక్షన్స్లో పడడం వలన అక్కడ కొంచెం ఇంకా స్టోరీ ఆ పోర్షన్లో ఏముంది అనే ఫీల్ అయితే వచ్చింది. ఇది కూడా ఎవరికి నచ్చుద్దో ముందు చెప్తా. బట్ ఓవరాల్ మూవీ మాత్రం కాసేపు సరదాగా చాలా చోట్ల నవ్వుకోవడానికి, జ్ఞాపకాల్ని గుర్తు తెచ్చుకొని కళ్ళల్లో నీళ్లు తిప్పుకోవడానికి ఒక మంచి సినిమానే గైస్. కొత్త వాళ్ళతో ఒక మంచి సినిమా చేశారని చెప్పొచ్చు. మొత్తానికి చూడదగ్గ ఒక ఫీల్ గుడ్ ఫ్రెండ్షిప్ సినిమా. ఇంకా క్లియర్గా ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్లో మాట్లాడదాం. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే విజువల్గా అడల్ట్ కంటెంట్ ఉండదు, కానీ ఫస్ట్ హాఫ్లో ఒక పాత విషయం అయిన వీసీడీ క్యాసెట్ల ఎలిమెంట్ ఒకటి, ఇంకా ఏసై అంటూ వచ్చే కొన్ని డైలాగ్స్ ఆ పర్టికులర్ సీన్లో యూత్ వరకు బాగుంది, కానీ ఫ్యామిలీతో ఇబ్బంది పెట్టచ్చు. అది తప్ప మిగతాదంతా చూడొచ్చు. స్పాయిలర్స్ లేకుండా స్టార్టింగ్ 5 minutesలోనే జరిగే బేసిక్ స్టోరీలన్నీ చూస్తే, ఎలక్షన్స్లో సాయి కుమార్ గారితో పోటీగా నిలబడదాం అనుకున్న హీరో మెమోరీస్తో నిండిన అతని ఫ్లాష్ బ్యాక్ని ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో చెప్పడంతో మొదలవుతుంది సినిమా. అసలు ఆ ఫ్లాష్ బ్యాక్లో ఏం జరిగింది, ఎందుకు ఆ స్టోరీ చెప్తున్నాడు, ఎలక్షన్స్లో గెలిచాడా లేదా అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, కొత్త వాళ్ళు పాత రోజుల్ని రిఫరెన్స్గా తీసుకున్న ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ అంతా విలేజ్ ఎన్వైర్న్మెంట్ అండ్ క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ విత్ సమ్ డ్రామాతో నిండి ఉంటుంది. ఫస్ట్ హాఫ్ ఈజ్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద సినిమా. ఫస్ట్ అప్రిషియేట్ చేయాల్సిందే మ్యూజిక్ డైరెక్టర్ అయిన అనుదీప్ దేవ్ గారిని. హనుమాన్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అయినా ఈ కమిటీ కుర్రాలు అనే సినిమాలో అన్ని సాంగ్స్ బాగున్నాయి గైస్, ఫీల్ గుడ్ సాంగ్స్. ఇక బీజిఎం అయితే ఫస్ట్ హాఫ్లో చితక్కొట్టి పడేశారు. సెకండ్ హాఫ్లో అంత అనిపించలేదు, కానీ మేబీ సీన్స్లో స్కోప్ కూడా ఉండాలి కదా ఇవ్వాలంటే. బట్ ఫస్ట్ హాఫ్ బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్. కొత్త వారిని ఎంకరేజ్ చేసినందుకు నిహారిక గారిని, ఇంకా 90s వెబ్ సిరీస్ని చూసి ఇన్స్పైర్ అయ్యారనుకుంటా. రైటర్స్ని అప్రిషియేట్ చేయాలి, ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్కి. కార్తిక్ గారు పాడిన ఆ రోజులు మళ్ళీ రావు అంటూ వచ్చే ఫస్ట్ సాంగ్తో మెమొరీస్ అన్నీ గుర్తు తెప్పిస్తారు గైస్. గట్టిగా కనెక్ట్ అవుతారు ఇక్కడ. అందుకే మళ్ళీ చెప్తున్నా ఫస్ట్ హాఫ్ బాగుందని. పర్ఫార్మెన్సెస్ వైజ్ పేర్లు చాలా ఉన్నాయి, సో మెన్షన్ చేయట్లేనందుకు సారీ. మ్యాక్సిమం కొత్త వాళ్ళు అయినా సరే న్యాచురల్గా చాలా బాగా నటించారు, కాస్టింగ్ బాగుంది. బట్ కొందరు ఇంకొంచెం బాగా చేయొచ్చు అనే ఫీల్ అక్కడక్కడ కలిగింది, బట్ ఇట్స్ నెగ్లిజిబుల్. డైరెక్టర్ గారు కూడా బాగానే యాక్ట్ చేయించుకున్నారు. మధ్యలో ఒక గొడవాడే సీన్ 5 minutes ఉంటుంది. సూపర్ న్యాచురల్ ఎగ్జిక్యూషన్ విత్ కన్వీన్సింగ్ అండ్ ప్రాక్టికల్లీ ఎగ్జిస్టింగ్ డైలాగ్స్. ఇంకా ఇంటర్వల్ 15 minutes అయితే ఇన్వాల్వ్ అయిపోయా. ఒక 10 minutes ఇలా అవుద్దేమో అలా అవుద్దేమో అని విల్ కీప్ ఆన్ గెస్సింగ్. సెకండ్ హాఫ్లో స్నేహం సగం, ఎలక్షన్స్ మిగతా సగం. ఫ్రెండ్షిప్ పోర్షన్స్లో ఎమోషన్ బాగుంది. మెల్లగా క్యారెక్టర్స్కి కనెక్ట్ అవుతాం, అండ్ అది మనం సెకండ్ హాఫ్లో రిలీజ్ అవుతాం. అప్పటి రోజుల్లో ఉండే విషయానికి డీటెయిలింగ్ ₹10 కోకోకోలా అని బీట్ని కూడా బాగానే సెట్ చేశారు. అప్పట్లో హాఫ్ శారీ ఫంక్షన్స్కి, మ్యారేజెస్కి ఎడిటింగ్ ఎలా చేసేవారో, పల్లెటూరులో అందరూ కలిసి ఎలా ఉండేవారో, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. సినిమాటోగ్రఫీ బాగుంది, కానీ నైట్ షూట్లో కొన్ని చోట్ల లైటింగ్ తక్కువ నాయిస్ కనిపిస్తుంది. బట్ మిగతాదంతా కలర్ఫుల్గానే న్యాచురల్గా ఉన్నట్టు అనిపిస్తుంది, బ్యూటిఫుల్గా. మైనస్ పాయింట్స్, ముందు చెప్పినట్టే సెకండ్ హాఫ్ గైస్ ఫస్ట్ హాఫ్ కంటే కొంచెం డౌన్ అయిందనే చెప్పాలండి. ఫస్ట్ హాఫ్ అలా డెవలప్ అవుతూనే వెళ్తుంది ఇంటర్వల్ వరకు ఒక మంచి సెటప్తో. కానీ సెకండ్ హాఫ్ కొంచెం స్టార్ట్ అయిన ఒక అరగంట వరకు ఇంకా గొడవలే అన్నట్టే ఉండడంతో కొంచెం స్లో అయిందనే చెప్పాలి. అండ్ మెయిన్గా స్టోరీ అయిపోయిన ఫీలింగ్ కలిగింది. ఎలక్షన్ పోర్షన్స్ కూడా మీకు క్లియర్గా తెలుస్తుంది ఎవరిని ఉద్దేశించి రాశారని కూడా. ఇక్కడ నేను ఎవరిని పాయింట్అవుట్ చేయట్లేదు, అండ్ నేను ఎవరి సైడ్ కాదు. బట్ మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ఈ పర్టికులర్ లాస్ట్ 20 minutes ఎవరెవరిని ఉద్దేశించి రాశారని. ఏది ఏమైనా ఎలక్షన్స్ పోర్షన్లో చెప్పిన డైలాగ్స్ చాలా బాగున్నాయి, కానీ కొంచెం అయిపోయిన మూవీని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసిన ఫీలింగ్ కలిగింది. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, మళ్ళీ చెప్తుందండి, ఫస్ట్ హాఫ్ ఈజ్ టూ గుడ్, బట్ సెకండ్ హాఫ్ ఒకేష్గా కొంచెం స్లోగా అనిపించింది. బట్ ఓవరాల్గా తప్పకుండా చూడొచ్చు. ఈ మధ్యకాలంలో వస్తున్న సినిమాల్లో, హిట్ అవ్వబోతున్న సినిమాల్లో ఇది కూడా కలుస్తుంది తప్పకుండా. ఎక్సలెంట్ అండ్ ఫీల్ గుడ్ ఫస్ట్ హాఫ్, ఓకేష్ సెకండ్ హాఫ్. ఈ సెకండ్ హాఫ్ కూడా కొంతకు నచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, బట్ నేను రివ్యూ పరంగా చెప్పాలి కాబట్టి చెప్తున్నా. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.25/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.